డబ్బులు రావు. సో ఇక భూతల దాడులు. హర్మోజ్ విముక్తికి సిద్ధమైన అమెరికా, ఇరాన్ తీర ప్రాంతాలు, దీవుల స్వాధీనానికి ప్రణాళిక. పశ్చిమాసియా వైపు ట్రిపోలి, బాక్సర్ యుద్ధ నౌకల నుంచి తీరానికి చేరుకొని దాడి చేసే యాంపీబిఎస్ రెడీ గ్రూప్ బలగాల తరలింపు. తక్కువ ఎత్తులో ప్రయాణించే హ్యారియర్, A-10 విమానాలు, అపాచీ హెలికాప్టర్లు కూడా కీలకమైన కార్గుదీవి స్వాధీనం దిశగా అడుగులు. ఇరాక్ నుంచి బలగాలను తరలిస్తున్న అగ్రరాజ్యం. హార్మోజ్ భద్రత కోసం వస్తామన్న 6 దేశాలు. సైనిక పరంగా జోక్యం చేసుకోవడంపై స్పష్టత. రష్యా చమురుపై మరోసారి ఆంక్షలు సడలింపు. కొత్త సాధారణ లైసెన్స్ జారీ చేసిన అమెరికా, ఇరాన్ చమురుపైన ఆంక్షలు ఎత్తేసే యోచన. సో మొత్తానికి హార్మూజ్ జలసంధి దగ్గర సైనిక బలగాలను దింపుతా ఉందట అమెరికా, నౌకల రక్షణ కోసం అని చెప్తుంది. కానీ మళ్ళీ సైనిక బలగాలు దిగిన తర్వాత ప్రత్యక్ష భూతల యుద్ధం ప్రారంభం కాబోతా ఉన్నది అనేది ఆంధ్రజ్యోతి కథనం చెప్తా ఉంది. ప్రీమియం పెట్రోల్ ధరల పెంపు